పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం మీది మహిళలదమ్మా. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి మీరే కేంద్రంగా పనిచేస్తూ ఉంది. ప్రభుత్వం వచ్చిన 48 గంటల్లో రేవంత్ రెడ్డి గారు తీసుకున్న మొట్టమొదటి నిర్ణయం మహిళల కోసం ఉచిత బస్సు. రవాణా శాఖ మంత్రులు ఇక్కడే ఉన్నారు. మహిళలకు ఉచితంగా బస్సు ఇచ్చారు. 14 మాసాలుగా మీరు వాడుకుంటా ఉన్నారు. ఎక్కడ పోయినా మహిళలు ఉచితంగా పోయేటట్టు అవకాశం ఈ దేశంలో 2 చోట్ల ఉంది. ఒకటి కర్ణాటక రాష్ట్రం, ఒకటి తెలంగాణ రాష్ట్రం. మరెక్కడ లేదు. బీజేపీ పాలిస్తున్న రాజ్యాలు లేదు, వేరే ఇతర పార్టీలు పాలిస్తున్న రాజ్యాలు లేదు. కాంగ్రెస్ పార్టీ వల్లే సాధ్యం. కారణం కాంగ్రెస్ పార్టీ నడిపించినటువంటి మహోన్నతమైనటువంటి మహిళ ఇందిరాగాంధీ గారు. ప్రపంచంలోనే ఉక్కు మహిళలుగా పేరు తీసుకున్నటువంటి మహానాయకురాలు ఇందిరాగాంధీ గారు. ఇవాళ సోనియా గాంధీ గారు మనకు నాయకత్వం ఇస్తున్నవారు. ఆనాడు ఇందిరాగాంధీ గారు, ఇవాళ సోనియా గాంధీ గారు. సో మహిళలకి ప్రాముఖ్యత ఇవ్వడంలో కాంగ్రెస్ పార్టీని మించిన పార్టీ ఈ ప్రపంచంలోనే లేదు. ఇలా మరో మహిళా సోదరిని మా మీనాక్షి నటరాజన్ కూడా ఇవాళ తెలంగాణ రాష్ట్రానికి ఇన్ఛార్జిగా వచ్చినారు. సో మహిళల పట్ల కాంగ్రెస్ పార్టీకి ఉన్న చిత్తశుద్ధి, గౌరవం ఇవన్నీ కూడా తోడ్పాటు చేస్తుంది. కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి తర్వాత 500 గ్యాస్ సిలిండర్ ఇచ్చారు. ఎంత ఇబ్బందులు పడేవారు మీరు. 1200, 1300 సిలిండర్ కొని ఇబ్బంది పడేవారు. ఇవాళ కేంద్ర ప్రభుత్వం రూపాయి తగ్గించలే. మోడీ గారు గ్యాస్ సిలిండర్ రూపాయి తగ్గించలే. అదనపు భారం రాష్ట్ర ప్రభుత్వం మోస్తూ ఉంది. ఇప్పటికి కూడా కేంద్రం మనకి 1200కే సిలిండర్ ఇస్తుంది. ఆ మిగతా డబ్బులు ఎవరు ఇస్తున్నారమ్మా? కాంగ్రెస్ పార్టీ. తెలంగాణలో నడుస్తున్న కాంగ్రెస్ పార్టీ ఇస్తూ ఉంది. అందుకే మీకు 500 సిలిండర్కి మిగతా డబ్బులు మీకు బ్యాంక్ వస్తూ ఉన్నాయి. దాంట్లో ఇబ్బందులు ఉన్నాయి, అధిగమించాల్సిన అవసరం ఉన్నది. 200 యూనిట్ కరెంటు కానీ ఇలా చెప్పుతూ పోతే మహిళలకి తీసుకొని ప్రోగ్రాం అంటూ లేదు తెలంగాణ ప్రభుత్వం. రేపో మాపో 40,000 మందికి కుట్టు మిషన్లు ఇవ్వబోతా ఉన్నారు. వనపర్తి, మహబూబ్నగర్ జిల్లాలో వనపర్తిలో 40,000 మందికి కుట్టు మిషన్లు ఇవ్వబోతా ఉన్నారు. లబ్ధిదారులు ఎవరో గవర్నమెంట్ డిసైడ్ చేసి ఉంటుంది. కానీ మీకు కూడా లబ్ధి జరగాలన్నప్పుడు నేను మంత్రి గారికి విన్నవిస్తా ఉన్నాను. ఏ డిపార్ట్మెంట్ ద్వారా చేస్తారో తెలియదు, కానీ 1,00,000 మందికి కుట్టు మిషన్లు ఇచ్చే ప్రయత్నం మీరు చేయాల్సిందిగా నేను పొన్నం ప్రభాకర్ గారిని కోరుతా ఉన్నాను. స్వయం ఉపాధితో బతుకుతున్నటువంటి మహిళలు మీరు. ఆసరా ఉన్నా, మగదికి ఉన్నా లేకున్నా స్వయంగా మీ కాళ్ళ మీద నిలబడి ముందుకు పోతున్న మహిళలు మీకు తోడ్పాటు ఇవ్వాల్సిన అవసరం కాంగ్రెస్ పార్టీకి ఉంది. డెఫినెట్గా వచ్చే రోజుల్లో అన్ని విధాలుగా కాంగ్రెస్ పార్టీని నమ్మిన సిద్ధాంతం ఈ దేశంలో సగభాగం మీరు సమానమైన హక్కులు రావాలని కోరుకుంటున్న పార్టీ. ఆనాడు మహిళా బిల్లు తీసుకొచ్చినటువంటి పార్టీ. ఇవాళ సోనియా గాంధీ నేతృత్వంలో నడుస్తున్నటువంటి పార్టీ. ఈ రాష్ట్రంలో సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ఖార్గే గారి ఆశయాల్ని తూచా తప్పకుండా ముందుకు తీసుకున్న ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు. అందుకే కుల సర్వే చేశారు. ఇలా చాలామంది మీరు బీసీ బిడ్డలు ఉండొచ్చు. కుల సర్వే అనేది ఆషామాషి కాదమ్మా. ధైర్యం, సాహసంతో రాహుల్ గాంధీ యొక్క నినాదాన్ని ఇంప్లిమెంట్ చేసిన ఘనత ఇవాళ రాష్ట్ర ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డి గారిది. సబ్ కేటగరైజేషన్ చేసాం. ఎన్నో చరిత్రాత్మక నిర్ణయాలు తీసుకుంటా ఉన్నాం. రేపు మహిళలకి చట్టసభల్లో రిజర్వేషన్ వస్తూ ఉంది. స్థానిక సంస్థ ఎన్నికల్లో 50% మహిళలు రాబోతూ ఉన్నారు. దాంట్లో 42% బీసీలకు రిజర్వేషన్ ఇవ్వబోతా ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ దీనికి అన్నిటి కూడా కట్టుబడి ఉన్నది. ఆ దశగా ముందుకు పోతా ఉన్నాం. మా చెల్లెమ్మ సంధ్యారెడ్డి గారు చాలా ఏళ్ళుగా నాకు పరిచయస్తున్నారు. కాంగ్రెస్ పార్టీలో ఎంత యాక్టివ్గా ఉంటూ ఎంత పెద్ద సంస్థ నడుపుతుందో నాకు తెలియదు. మొన్న వచ్చి చెప్పినప్పుడు ఒక మీటింగ్ టైం ఇచ్చినాం. మాకు సమయం లేక మేము మీటింగ్ పోస్ట్పోన్ చేశాం. మేము బిజీ షెడ్యూల్ వల్ల ఆనాడు పోస్ట్పోన్ చేశాం. మళ్ళీ వాళ్ళు ఎంతమంది వచ్చినారంటే ఆవిడ పట్ల మీకున్న నమ్మకం. కిరణ్ రెడ్డి గారు బాగా చెప్తా ఉండే, వారి గెలుపుకు మీ దోహదం చేశారంటే నిజంగా కూడా హర్షించదగ్గ విషయం. మీరంతా గట్టిగా కష్టపడి పనిచేసే వారు గెలిచి వచ్చినారు ఇవాళ. సో అనునిత్యం మీరు కూడా
కాంగ్రెస్ పార్టీకి చేదోడువాదులు ఉండే సందర్భంలో మిమ్మల్ని ఆదుకోవాల్సిన బాధ్యత మాది. ఏ రకంగా ఆదుకుందామో సంధ్యారెడ్డి గారు దానికి ఒక వ్యూహరచన చేసి ఎవరికి ఏ మంత్రికి చెప్పమన్నా ఆ మంత్రికి చెప్పి ఆ పని అయ్యేటట్టుగా చూసే బాధ్యత మాది. ఇవాళ ఇద్దరు మహిళలకు మంత్రి పదవులు ఇచ్చినాం మనం, సీతక్క గారు, సురేఖ గారు. 10 ఏళ్ళు బీఆర్ఎస్ పార్టీ ఎవరు మహిళ మంత్రి కాలే, ఆఖరికి ఏదో ఇచ్చినారు పాపం. మహిళలకి అంత గౌరవం ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ మీ అందరినీ కూడా గౌరవంగా చూసుకుంటుందని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. రేపో మాపో కాంగ్రెస్ పార్టీలో కార్పొరేషన్ వేయబోతా ఉన్నాం, మహిళలకు అందులో కూడా అవకాశం ఇస్తాం. పీసీసీ కార్యవర్గంలో మహిళలకు సముచిత స్థానం ఇస్తాం. ఇది కాంగ్రెస్ పార్టీ మార్కు రాజకీయం అని ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. భవిష్యత్తులో కూడా ఈ మదర్ ఫౌండేషన్కి ఏ రకమైన సహాయ సహకారం కావాలన్నా ప్రభుత్వం లేనప్పుడే కష్టపడి నడిపించినాం. ఇలా మన ప్రభుత్వం ఉంది, నీ ప్రభుత్వం ఉంది, సంధ్య కూడా ప్రభుత్వంలో భాగం. మేము ఇలా అధికారం రావడానికి సంధ్య కూడా స్పోక్స్ పర్సన్కి ఎంతో సేవ చేసింది, గలమెత్తి ఎన్నో చోట్ల మాట్లాడింది. పోయిన బీఆర్ఎస్ ప్రభుత్వ ఆగడాల మీద ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు ఎన్నోసార్లు మాట్లాడి ఛేదించి గొప్పగా ముందుకు రాగలిగింది.